60% వేతనాలు ఆఫీసర్లుగా డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా గుర్తించాలి. ఆరోగ్య మిత్రులను డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందిస్తున్న ఆరోగ్య మిత్రుల సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమవుతున్నాయి. గత 6 నెలల కాలంలో అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, CEO దృష్టికి కూడా అనేక రూపాలలో సమస్యల్ని తీసుకెళ్లి మా సమస్యలను పరిష్కరించమని అనేక దశల వారీగా మేము పోరాటాలు చేస్తూ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించడం లేదు. అందుకే గత 2 రోజులుగా మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాట పట్టాము. ఇక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మిత్రుల సమస్యలను పరిష్కరించే దిశగా కార్యాచరణ రూపొందించాలి. ఆరోగ్య మిత్రులందరినీ డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా గుర్తించాలి. TADAలు ప్రభుత్వమే చెల్లించాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మా అందరికీ హెల్త్ కార్డులను, అదేవిధంగా ID కార్డులను ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. PSCలలో పనిచేస్తున్న వారిని తిరిగి PSCలలో నియమించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలి. రేపు రాష్ట్ర ప్రభుత్వం CITU నాయకత్వంతో, ఆరోగ్య మిత్ర రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపి సానుకూలంగా సమస్యలు పరిష్కారం దిశగా కార్యాచరణ రూపొందించే దిశగా ఈ చర్చలను జరపాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.